మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఫ్రీ మోషన్ అవ్వనప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, స్టమక్ పెయిన్ రావడం, లేకపోతే ఈ ఇష్యూస్ రెగ్యులర్గా డిస్కస్ చేయడానికి కూడా చాలా అన్ఫేర్గా అనిపిస్తుంటాయి. అన్ఫేర్ అనలేము కానీ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో అన్నా చెప్పుకోవాలన్నా కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా చిన్న సమస్యగా అనిపిస్తుంది. బట్ ఫ్రీ మోషన్ అవ్వకపోవడం వల్లనే మనకి 90% అన్ని వ్యాధులు వస్తాయని మీకు తెలుసా? సో మరి ఫ్రీ మోషన్ అవ్వాలంటే మనం ఏం తినాలి, ఏం చేయాలి తెలుసుకుందామా? సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. సార్తో మాట్లాడి మంచి చిట్కాని కానీ ఏదన్నా సలహాని కానీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామా. సో మలబద్ధకం అనేది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఉన్నప్పుడు ఈ చిరాగ్గా ఉండడం, డే అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీ బౌల్ ఉంటేనే కదా యాక్టివ్గా పని చేసుకోగలం. సో దీనికి మన ఆయుర్వేదంలో ఏదన్నా చిట్కా కానీ సలహాలు కానీ ఉంటే ఈరోజు మన ప్రేక్షకులందరికీ మీ ద్వారా తెలియజేద్దాం సార్. వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ కమోషన్ అని చెప్పేసి కమోషన్ ఓకే ఒక నానుడు ఉందమ్మా. అంటే కమోషన్ అంటే అల్లకలవరం. సో మోషన్ కాకపోయేసరికి మనసు అల్లకలవరం అయిపోతుంది, గందరగోళంగా తయారవుతుంది. దాని యొక్క ప్రభావం శరీరం మీద కూడా ఉంటుందమ్మా. అందుకే వెన్ దెర్ ఇస్ నో మోషన్ దెర్ ఇస్ కమోషన్ అని చెప్పేసి ఒక నానుడి పెట్టడం జరిగింది వాళ్ళు. సో మీరు అన్నట్లు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అత్యంత కామన్ ప్రాబ్లం అయిపోయిందమ్మా. దీనికి 1,00,000 కారణాలు. సో ఎప్పుడైతే మోషన్ ఫ్రీగా కాదో దాని యొక్క ప్రభావము ఆ రోజంతా ఉంటుందమ్మా. ఎక్కువ రోజుల పాటు మోషన్ ఫ్రీగా కాకపోతే ఆ యొక్క ప్రభావం దీర్ఘకాలం పాటు కూడా ఉంటుంది. సో ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రావడము, తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, కోపము, విసుగు, చికాకు ఒకదాని మొదలవుతాయమ్మా. నిజంగా సార్ మనం అనుకుంటాం కానీ సో అందుకే మోషన్ వస్తే మోక్షం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా కొంతమంది. అయితే మోక్షం వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా కొంతమంది. ఎందుకంటే అంత కంఫర్టబిలిటీ వచ్చేస్తుంది బాడీకి. సో ఎవరితో మాట్లాడడం బాగా హ్యాపీగా మాట్లాడతారు. తర్వాత ఫుడ్ బాగా తీసుకుంటారు. వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో బాగా వాళ్ళ యాక్టివిటీస్ బాగా ఫాలో అవుతుంటారు. సో మోషన్కి అంత ఇది ఉందమ్మా. అందుకే మలబద్ధకం సమస్త రోగబద్ధకం అని చెప్పేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం చేత అనేక రకాల రోగాలు, కొత్త కొత్త రోగాలు వస్తాయి. ఉన్నటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గవు అని చెప్పేసి కూడా మలబద్ధకం సమస్త రోగబద్ధకం అని చెప్పేసి చెప్పడం జరిగిందమ్మా. కాబట్టి మోషన్ ఫ్రీగా రావాలి. మోషన్ ఫ్రీగా రావడం కూడా ఆరోగ్యవంతుల యొక్క లక్షణం. అంటే పిలిస్తే పరిగెట్టమ్మా. అంటే ఉదయం పూట ఆ సెన్సేషన్తోనే మెలకు రావాలమ్మా. మోషన్కి వెళ్ళిన తర్వాత క్షణంలో మోషన్ ఫ్రీ అయిపోవాలి. అది ఆరోగ్యవంతుల లక్షణాల్లో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. మరి ఈ రోజుల్లో ఎంతమందికి ఆ లక్షణం ఉంటుందమ్మా? సో చాలా శాతం మందిలో కూడా మరి మోషన్ ప్రాబ్లం. ఇలాంటి వాటికి మరి ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ ఫాలో అయిపోయి దానివల్ల మంచి రిజల్ట్ పొందేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగిందమ్మా. సో సో మరొక ఫార్ములాను కూడా చెప్తాను చూడమ్మా. ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా ఈజీ ఫార్ములా, చాలా చౌక ధరకే తయారు చేసుకోవచ్చు. అందరూ కుటుంబ సభ్యులందరూ వాడుకోవచ్చు అమ్మా, సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. సో ఎలాగంటే అమ్మా, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 30 grams, సునాముఖి ఆకు చూర్ణము 30 grams, అదేవిధంగా సైంధవలవన చూర్ణం 30 grams. అన్ని మనకు తెలిసినటువంటి అమ్మా. కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ మొదట్లోనే ఉంది. సో కరక్కాయ విరేచనానికి, సాఫీగా విరేచనానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా సేఫ్టీగా పనిచేస్తుంది. సో కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణం, అదేవిధంగా సునామికి ఆకు చూర్ణం. మనకు సునామికి ఆకు మార్కెట్లో ఎండిపోయినటువంటి దొరుకుతుంది. అదేవిధంగా పౌడర్ దొరుకుతుందమ్మా. సో ఫ్రెష్ దిగిన మనకు పౌడర్ దొరికేట్లయితే ఫ్రెష్ పౌడర్ తెచ్చుకోవచ్చు, లేకపోతే ఆకు తెచ్చుకొని ఈజీగా మిక్సీ వేసుకోవచ్చు అమ్మా. అది ఒక 30 grams. సైంధవలవనము ఒక 30 grams. సైంధవలవనం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది, గడ్డలు దొరుకుతాయి. సో దాని యొక్క చూర్ణం ఒక 30 grams. మొత్తం ఒక్కొక్కటి 30 grams చొప్పున తీసుకొని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు అమ్మా ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు, 50 ml గోరువెచ్చని నీళ్ళలో 1/2 teaspoon కంటే కొద్దిగా తక్కువ ఆ పౌడర్ కలిపేసి తాగేసేయడం. ఈ విధంగా తీసుకోవడం వల్ల తీసుకున్నటువంటి మొదటి డోసేమా
మీరు చాలా ఆశ్చర్యపోతారు. తీసుకున్నటువంటి ఫస్ట్ డోసులోనే ఈ 3 ద్రవ్యాలు ఉన్నటువంటి ఔషధ శక్తులు జీర్ణ వ్యవస్థ మీద పనిచేసి ప్రేవుల కదలికలను పెంచేసేసి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు దోహదపడతాయమ్మా. ఓకే. సో ఫస్ట్ డోస్ నుంచే కొన్ని మందులు అయితే కనీసం 2 రోజులు 3 రోజులు 4 రోజులు వాడిన తర్వాత కానీ దానికి ప్రభావం చూపించదు. కానీ ఈ యొక్క ఔషధం మాత్రం 100లో 99% మందిలో కూడా ఫస్ట్ డోస్ నుంచి రిజల్ట్ మొదలవుతుందమ్మా. చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. చిన్నపిల్లలు మాత్రం డోస్ తగ్గించాలమ్మా. ఇప్పుడు 2 గ్రాములు పెద్దవాళ్ళు అని చెప్పాను కదమ్మా. చిన్నపిల్లలైతే మరి వయస్సు తగ్గే కొద్ది కూడా 1 గ్రాము వాడుకోవాలి, లేకపోతే ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి, ఇంకా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలి. ఏదో 3 మాసాలు 4 మాసాల పిల్లలైతే జస్ట్ ఒక పించమ్మా, చిటికెడు పొడి కంటే ఎక్కువ వాడకూడదమ్మా. దాన్ని చనవాలతో కానీ లేకపోతే పాలతో కానీ తేనెతో కానీ కాస్త నీళ్ళలో కలిపి కానీ రంగరించేసేసి పిల్లలకు నాకిచ్చడం వల్ల కూడా బాగా ఫ్రీగా మోషన్ అయిపోయేసి మరి కడుపులో వికారం కానీ కడుపులో సంకటం కానీ వాంతి వచ్చినట్టు ఉండడం కానీ జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం కానీ తర్వాత కడుపు ఉబ్బరంగా ఉండడం కానీ ఇవన్నీ తగ్గిపోయి చాలా కంఫర్టబుల్గా ఉంటుందమ్మా. అందరూ వాడచ్చు సార్, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వాడుకోవచ్చమ్మా. ఈ ప్రాబ్లం అయితే లేదు, అందరూ వాడుకోవచ్చమ్మా. బీపీ పేషెంట్స్ కూడా కాబట్టి అంటే మనం కొద్ది ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదమ్మా. ఎందుకంటే సైంధవరణం మనం ఒక 30 గ్రామ్స్ కలుపుతున్నాం కదమ్మా టోటల్ మెడిసిన్ 90 గ్రామ్స్ మెడిసిన్లో. సో మనం 2 గ్రామ్సే కాబట్టి దాదాపు ఒక 750 మిల్లీగ్రామ్స్ కంటే కూడా రాదమ్మా అది. సో జనరల్గా మరీ హై బీపీ ఉన్నటువంటి వాళ్ళైతే ఏదన్నా కొంచెం మినహాయింపు అవసరమైతుంది. కానీ ఇన్ జనరల్గా అయితే అందరూ వాడుకోవచ్చమ్మా. ఎక్కువ కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు అంటే క్రియాటినిన్ ఎక్కువ ఉండి తర్వాత బీపీ ఎక్కువ ఉండి ఏమో అటువంటి వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫస్ట్ డోస్ నుంచే దీని రిజల్ట్ మొదలవుతుంది. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ ఈ కరక్కాయలో ఫైబర్ ఉంది, తర్వాత పాలిఫినాల్స్ ఉన్నాయి, ఆంథ్రోక్వినాన్స్ ఉన్నాయి, టానిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రేవుల కదలికలు పెంచడమే కాకుండా మలాన్ని కూడా మెత్తపరిచేటువంటి స్వభావాన్ని కలిగి ఉండడం చేత మోషన్ ఫ్రీగా అయినప్పుడు సహకరిస్తాయమ్మా. సో క్షేమదాయకంగా పనిచేస్తాయి, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా సునాముఖి సునామికిలో సెనిడిన్ ఏ అండ్ బి, సెనసైడ్ సి అండ్ డి అనేటువంటి పదార్థాలు ఉన్నాయమ్మా. సో సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ఏం చేస్తాయంటమ్మా, ఈ మలం తయారవుతుంది కదమ్మా, మలం తయారైన తర్వాత ప్రేగులు ఉన్నప్పుడు ఈ ప్రేవులు ఆ మలంలో ఉన్నటువంటి నీటిని పీల్చుకుంటాయి. జనరల్గా ఎక్కువసేపు మలం ప్రేవులో ఉన్నప్పుడు అలా పీల్చుకోకుండా ఈ యొక్క సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మలంలో ఉన్నటువంటి నీటిని ప్రేవులు పీల్చుకోకుండా ఉండేందుకు సెనిడిన్ ఏ అండ్ బి ఉపయోగపడుతుంది. సెనసైడ్స్ సి అండ్ డి అనేది వచ్చేసి ఈ ప్రేవుల్లో మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూకస్ అంటే జిగురుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయమ్మా. ఎప్పుడైతే బాగా జిగురు ఉత్పత్తి అవుతుందో అప్పుడు మలం మెత్తబడుతుంది. అదేవిధంగా ప్రేవులకు అంటుకోకుండా సజావుగా మనకు సెన్సేషన్ వచ్చి వెంటనే ఫ్రీగా మలం విసర్జిత అయ్యేదానికి ఉపయోగపడుతుందమ్మా. అట్లే సైంధవరణం కూడా ప్రేవుల కదలికలను పెంచడంతో పాటు ఈ యొక్క ఔషధాల యొక్క ఔషధ గుణాలను కూడా మరింత సమర్థనీయంగా, మరింత స్పీడ్గా, మరింత త్వరగా ఈ యొక్క ఔషధ గుణాలను పెంచేందుకు మరింత త్వరగా ఫలితం వచ్చేందుకు కూడా ఈ సైంధవరణం ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మరి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ప్రయోజనం చేకూరుతుందమ్మా. ఓకే. సో ఎవరైనా ఇరిటేట్ అవుతూ ఉంటే, మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే సార్ చెప్పిన చిట్కాలని పాటించండి. చక్కగా అన్ని ఇంట్లోనే తెచ్చేసుకొని చేసుకోవచ్చు. సో కొన్నాళ్ళు ఒక 1 వీక్ వెంటనే వస్తుందంట రిజల్ట్స్. ఒక 1 వీక్ ట్రై చేయండి. ప్రీ మోషన్ అయితే మనకి ఎలాంటి వ్యాధులు ఎలాంటి రోగాలు కూడా చాలా తొందరగా రాకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.